ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదివిన భాగంలో 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే శరీరము, ఆయన యొక్క రక్తం. దాన్ని పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, దానిని విరిచి ఇది మీ కొరకైన శరీరం, ఇది ఆయన శరీరం, ఆయన రక్తం. ఈ శరీరాన్ని మనము ఎట్లా చేయాలంట అంటే, ఇక రాయబడిన మాట ఏంటంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర తాగినప్పుడల్లా ఎంతవరకు చేయాలి? ఇది ప్రభువు వచ్చు వరకు ఆగిపోకూడదు. ఇంతవరకు ప్రభువు వచ్చే. కాబట్టి ఇది ప్రభు వచ్చే వరకైనా, లేకపోతే మనము ఈ లోకము విడిచే వరకైనా దీన్ని మనం ఏం చేయాలా? తీసుకొని. ఇదేంటిది అంటే యోహాను రాస్తాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. చాలు. ఇది ఏంటంట? జీవాహారం. మనం తిన్నది ఏంటి? జీవము. ఈ జీవాహారము ఆయనే. కాబట్టి ఎవరైతే ఈ ఆహారం భుజిస్తారో వారు ఏ రీతిగా ఉంటారంట? చదువుదామండి. 40వ వచనం. 40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపదును. ఎవరైతే ఈ జీవాహారంలో పాల్పొందుతారో, పాల్పొందే వారందరికీ ఏమంటే దేవుడు ఇచ్చేది? చనిపోయినా కూడా మనం ఏం చేస్తాము? లేస్తాం. ఎందుకు లేస్తాము? మనం ఇక జీవాహారంలో పాల్పొందుతున్నాం. ఎవరైతే ఈ జీవాహారాన్ని శరీరంలో పాల్పొందుతారో వాళ్ళకేమొస్తుంది? జీవం వస్తుంది. జీవం వల్ల శరీరం ఇది. ఒకవేళ మామూలుగా ఇది ఆకారము రొట్టెగా ఉండొచ్చు, కానీ అయితే ఇది ఎలాంటిదంటే జీవం కలిగిన శరీరం. జీవం కలిగిన శరీరంలో నువ్వు నేను పాల్పొందుతున్నాం. కాబట్టి మనం ఎట్లా అవుతామంటే, ఒకవేళ లోకంలో మట్టి కలిసి చనిపోవచ్చు, కానీ నేను మీరు కాదు, మనము అంత్య దినమందు దేవుడు మనం లేకొస్తాడు. చెప్పండి, మనకుండే నిరీక్షణ ఏంటి? అంత్య దినమందు లేపడతాం. 52వ వచనం, యూదులో ఈయన తన శరీరం ఎలాగ తిననీయాలని ఒకటితో ఊరికి వాదించి. 53, కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి మానవ శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు. మనకేమొచ్చింది ఇప్పుడు? మొట్టమొదటిగా అంత్య దినమందు లేపడం. రెండవది ఏమొచ్చింది? మనం తినడం ద్వారా జీవం వచ్చింది. ఈ శరీరంలో ఏముంది? జీవము. కాబట్టి జీవం మనలో ఎప్పుడు ఉంటుంది? నిత్య జీవము. ఇక్కడ రాయబడింది ఏంటి? 40వ వచనంలో నిత్య ఎటర్నల్ లైఫ్. ఎప్పుడు జీవిస్తాం? చనిపోతాము, చనిపోక తప్పదు. ఎందుకంటే మనం మట్టితో చేయబడిన మట్టికి ప్రసంగంలో మట్టికి మట్టి. దేవుడు మనకి ఆ రోజు ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చేశాడంటే జీవాత్మ ఇచ్చింది అనువదినాడు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవమే మనకి నిత్య జీవంగా ఇస్తుంది. ఈ జీవమైన ఆహారం ఎప్పుడైతే నువ్వు తింటావు, రొట్టెని తింటావో, ఆ రొట్టె తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడైతే పని పోతే మనకు కూల్ ఏంటంటే, ఆ రీతిగా తినడం ద్వారా నీకు నాకు జరిగే లాభం ఏంటంటే మనం జీవం గలవారిగా ఉంటాం. మనలో ఏముంటుంది? చనిపోయినా మనకేముంటుంది? ఏడుస్తారు, అయితే కనిపించడు కానీ మనిషి. మనము తిరిగి ఎప్పుడు లేస్తామంటే అంత్య దినమందు లేస్తాం. చాలామంది ఇది ఏం చేస్తారంటే నెలకి 2 సార్లు అంటారు. ఎంత? బైబిల్లో లేదు. అపోస్తలుల కార్యంలో బైబిల్ అట్లా చెప్పలేదు. వాళ్ళు కల్పించుకున్న పద్ధతులు.
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. 2:42. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును ఏమిటో ఎందు అంట రొట్టె విరుచుట యందు. ఏం విరుచుట యందు? రొట్టె విరుచుట యందు. ఎట్లుండారంట? నెలకు 2 సార్లా? ఎడతెగక. ఎట్లా ఉండాలంట? ఎప్పుడు మనం ఎప్పుడుండే కాదు, మనం పని చేసుకునే వాళ్ళు కాబట్టి మనం ముందే చదివితే సమయంలో చెప్పడానికి వారం వాళ్ళు పరిశుద్ధ సంఘంగా వారం కూడుకొని రొట్టె విరుచుచుండురి అని రాయబడింది బైబిల్లో. ప్రతి వారం మనము ఈ రొట్టెలో మనం ఏం చేయాలా? పాల్గొనాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రొట్టె విరుచుటయందును ఏడతెగక ఉన్నా. కాబట్టి మనం బైబిల్ ఆచరించాలి, అవునా కదా? మన మాదిరి ప్రామాణికం ఏంటి? ఇప్పుడు మన్నునికి రావాలంటే రోడ్డు ఉంటుంది, అవునా కదా? బల్లా నుంచి రూపినకు రోడ్డుకి వస్తే తులమామిడికి వస్తాం. లేదన్నో అట్లా పోతాను హోస్పిటల్ రోడ్డుకి పోతానంటే తులమామిడికి వస్తామమ్మా. అందుకే యేసు నేనే ఆయన ఏం చెప్పినాడంటే, అందుకే కొరింథీ పత్రిక 11 నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను ఆయన మాదిరిగా ఉండాలి. కాబట్టి మనం ప్రతి వారం పాలు పొందే వరంగా ఉండాలి. ప్రతి వారం పాలు పొందితే మనకేమొస్తుంది? జీవం వస్తుంది. జీవం వచ్చేది కాదు, అంత్య దినమందు లేపడతాం. తర్వాత రండి, అదే యోహాను సువార్తకి వస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగివాడే ఎలాంటి వాడంట? నిత్య జీవం గలవాడు, అంత్య దినమందు నేను వాడిని లేపుదు. 55 నా శరీరము నిజమైన ఆహారం. కాబట్టి ఇది మొట్టమొదటిగా జీవాహారం. రెండవది ఏంటంటే నిజమైన ఇదే ఆహారము, జీవాహారము మొట్టమొదటిది. రెండవది రియల్ ఫుడ్, మామూలు మనం తినేది కాదు. అది ఎట్లాంటిది చెప్పండి? 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. మనం తినేది ఏది? క్షయమైనది. మనం తినేది ఉంటుంది కడుపులోనా? చెప్పండి, ఏమక్క ఉంటుందా? అది ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది జీవం గల జీవాహారం. రెండోది ఇది ఎలాంటి ఆహారం అంట? మరి రాయబడింది ఇక్కడ నిజమైన రియల్ ఫుడ్. ఈ నిజమైన ఆహారం ఎవరైతే భుజిస్తారో తింటారో 56వ వచనంలో రాయబడింది నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు నా యందును నేను ఉంటాము. ఎవరైతే ఈ శరీరక్తంలో పాల్గొంటారో మనలో ఎవరు ఉంటారు? ఆయన ఉంటాడు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి కూర్చుని వాళ్ళారా అనేక సార్లు మనం ఏం చేస్తామంటే చాలామంది ఏక శరీరక్తంలో పాల్గొంటారు. ఎందుకు పాల్గొందాలంటే ఈ దీని ద్వారా పాల్గొనడం ద్వారా నీకు నాకు అనుగ్రహించే గొప్ప మేలు ఏంటంటే మనలో ఏముంటుంది చెప్పండి? ఇంతవరకు చెప్పినా కదా. రెండోది ఏంటి చెప్పండి? అది ఇప్పుడు చనిపోతాం అనుకో, నేను మీ విషయంగా నేను చనిపోతాను అనుకో, నేనేం చేస్తాను? లేస్తా. ఎప్పుడు? ప్రవచ్చు. అది దీని యొక్క అర్థం. అది ఎట్లా తినాలా? మనము నెలకోసారి కాదు, నెలకు 2 సార్లు కాదు, ఇది 3 ఆదివారము ఆఖరి ఆదివారం చాలా మంది వాళ్ళు ఇట్లా ఎడతెగక కాదు. కాబట్టి అక్కడ అధ్యాయుల తర్వాత చదవండి. పరిశుద్ధ సంఘంగా వారు వారాన్ని కూడుకున్నారు, ఆచరిస్తూ వచ్చినారు. అదే పౌలు ఏం చెప్తున్నారంటే మీరు కూడా నేను పోలి నడుచుకున్నట్లు, క్రీస్తు పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి ప్రతి వారం మనము ఆచరించాలి. ఆచరిస్తే మనకు వచ్చి కలిగే లాభం ఏంటంటే ఆయన మన యందు నిలిచి, మనం ఆయన యందు నిలిచి ఉంటాం. నిలిచి ఉండేదే కాదు,
ఇక రాయబడింది ఏంటి? 50 జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినవాడు నా మూలంగా ఆయన వల్లే జీవిస్తాం, ఆయన వల్లే చేస్తాం. ఈ దినాల్లో మీటింగ్లు పెడతారు. మీటింగ్లు పెడతారే పెట్టరా? గ్రౌండ్లే పెడతారు. ఏ గ్రౌండ్ మంది పల్లెల్లో వాళ్ళకి స్వస్థత కొట్టాలు అని పెడతారు. అవునా కదా? టచ్ అంటారు. అంటారంటారా? ఏమవుతారు? బాగా ఎందుకు అంటారు? అంటారంటారా? ఎందుకు టచ్ అంటారు చెప్పండి. మనము ఆయన తిన్నాం కాబట్టి. యేసుప్రభు ఏం చేసినాడు? గుడ్డి వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? చూపించినాడు. చేతులు వచ్చేవారి కానీ బాగా చేసినాడు, కాళ్ళు లేని వారికి నడిపించినాడు. అవునా కదా? పక్షివాయి గెలవాడు పడింటే 30 కోనేట్లో వచ్చి నువ్వు శుద్ధుడిగా కమ్మ లేచి నడిచినాడా లేదా? చనిపోయిన వాళ్ళని లేపినాడా లేదా? అన్నీ చేసినాడు కాబట్టి ఇప్పుడు అన్నీ చేసి నేను మానవుడు నేను చేసేవన్నీ చేస్తే నాలో ఏముంటుంది? ఆ శక్తి ఉంటుంది. అందుకంటాడు పరిశుద్ధాత్మ మీదకి అపొస్తలుల 2వ అధ్యాయంలో శక్తి నొందుతారు మీరు. ఎట్లా శక్తి వస్తుంది మనకి? ఈ శరీరం రక్తం తినడం వల్ల మనకేం కలుగుతుంది? టచ్. టచ్. నువ్వు కూడా ఆ మాత్కారాలు చేయొచ్చు. ఆ పరిష్కారంలో తర్వాత చూపిస్తా. ఎప్పుడైతే నువ్వు శరీరం తింటే నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఎవరు ఆంటీ ప్రార్థన చేస్తే నీకు బాగైందే లేదా? అయిందా లేదా? ఎందుకు అయింది? ఆమె శరీర రక్తంలో మనలో జీవం ఉంటుంది. ఆ జీవం ద్వారా నువ్వు మహత్కారాలు అద్భుత కార్యాలు చేస్తావు. ఎంత గొప్ప ధన్యత నీకు నాకు దేవుడు ఇస్తూ వచ్చినాడు. మరి చెప్పగలం, చాలా చోట్ల ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరి ఇక్కడ పాశ్రమ ఎన్నో మంది దేవుని సన్ని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక అవ్వ ఉంది 108 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 108. బతికినారా మీ ఊర్లోనా? లేదు. కట్టి పట్టుకొని వచ్చింది. ఇప్పుడు కొడుకు ఉండేంత వరకు కోడలు ఏమందు, కొడుకు పోయిన వరకు కోడలు ఏం చేస్తుంది? ఏదో అంటుందని కొడుకు పట్టేసుకున్నా వాళ్ళు కట్టి పట్టుకుని బయటకు వస్తుంది. అక్కడికి చూసిందంట, ఎక్కడ పైకి ఇష్టం లేదు. మరి మా ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వచ్చింది. ఈమె ప్రార్థన చేస్తుంది. అంత అయిపోయిన తర్వాత ప్రార్థన సరే వచ్చి కూర్చుని ఏమబ్బా ఒట్టే మాట్లాడుతుంది 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట గంట తర్వాత లేచిన తర్వాత ఏమమ్మా నువ్వు ఏదో ఉత్తరం మాట్లాడతావంటే ప్రార్థన. ఏం ప్రార్థన అంటే యేసుప్రభు అని నేను పాస్టర్ అని చెప్పాను. నేను కూడా రేపు నుంచి ఉంటానని ఆమె కూడా ఉంది. తర్వాత దేవుడు ఆమె యొక్క మనసుని ఏం చేసినాడు? మార్చినాడు. బాప్తీసం తీసుకునండి మందిరానికి వచ్చేది. 108 సంవత్సరాలు కట్టి పట్టుకొని వచ్చేది. రైట్ టైం. నిన్న నాయన చెప్పినాడు కదా, ఒక నిమిషంలే కరెక్ట్గా కట్టి పట్టుకొని బయట అద్దాలు పెట్టుకొని ఇట్లా చూస్తుంటుంది. అట్లా అలాంటి వయసులో ఉన్న వ్యక్తిని దేవుడు మార్చినాడంటే దానికి కారణం ఏమంటే ఇదే కాదు, మనం జీవం గల శరీరంలో పాలము. అక్కడేం పని చేసింది? జీవం పని చేసింది. ఆ 108 సంవత్సరాలు ఎవరైనా వస్తారా చెప్పండి? ఇంక అయిపోయిందా మరి అంటారు. ఆమె సంగతి అట్లా. ఇంకొక ఆమె 105 సంవత్సరాలు, ఆమె పక్క అక్కడ వెళ్ళే ఆమె కూడా వచ్చింది. ఆమె అక్కడికి వచ్చి ప్రార్థన చేసింది. నేను కూడా రక్షణ పొందుతానని. ఆమె రక్షణ పొంది 105 సంవత్సరాలు ఆమెకి ఇదే రక్తము నేను మందిరంలో తీసుకుపోయే లోపు లేట్ అయితే ఏమో పెద్ద లేట్ వచ్చి అంటారు. చూడండి వాళ్ళకి ఎంత ఆశ. చెప్పేది ఏమంటే ఇక రాయబడిన మాట ఎంత దేవుడు సత్యంగా మాట్లాడతాడంటే, అందుకే నేను సత్యం అంటాడు కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను మనలో ఉంటాడైనా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి కూర్చున్న వాళ్ళారా, మనం తిన్నది ఏదో మామూలుది కాదు. అదే చాలామంది బ్రెడ్ తెస్తారు, ఏదో అనుకుంటారు. దాన్ని చెప్పేదేమంటే ఎంత పరిశుద్ధమైనదంటే పరిశుద్ధమైన జీవాహారం. నీ దగ్గర నుంచి వచ్చింది, అది కింద నుంచి వచ్చింది, అది కాదేది. అదే ముందు వచ్చినలో రాయబడింది 6వ అధ్యాయం. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంట? 33. పరలోకము నుండి
దిగి వచ్చి ఇక్కడ కింద ఉంటుంది, పరలోకం నుండి వచ్చిన ఆహారం అని రాయబడి ఉంటుంది. చదవండి 32. కాబట్టి ఆ, యేసు పరలోకము నుండి వచ్చి ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రి బ్రదర్, పరలోకం నుండి ఏ ఆహారం అంట? ఏ ఆహారం? ఎలాంటి ఆహారము? పరలోకం నుండి వచ్చింది. కింద వచ్చింది కాదు ఇది, ఇది కిందది కదా ఆహారం, పరలోకం నుండి వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాము? జీవిస్తాం, లేస్తాం, మనలో ఏమొస్తుంది? శక్తి వస్తుంది, జీవం వస్తుంది, అద్భుతకారులు, ఆశ్చర్యకారులు. ఆ ముస్లిం ప్రార్థన చేస్తేనే ఈయన బాగుపడినాడంటే నువ్వు ప్రార్థన చేస్తే చెప్పండి చచ్చిపోయినాడు కూడా. ఎందుకు చేయలేదు? యేసుప్రభు లేపినాడు కదా. యేసుప్రభుకున్న శక్తి కదా మనకు కూడా ఉండేది. ఆయన శరీరంలో నువ్వు తింటావంటే మనలో కార్యాలు జరిగిపోవడం కారణం అంటే మనం ఆయన శరీరంలో పాలు పొందకపోవట లేదా. మనలో పవర్ ఉంది, ఈ కరెంట్ ఉంది. ఇప్పుడు ఈ కరెంట్ వచ్చింది కదా, ఇది ఎంత ఎలుగుందా లేదా? కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం, జీవం ద్వారా మనకి ఏం కలుగుతుంది? చదవండి. ఆదియందు వాక్యం ఉండను, వాక్యమే దేవుని ఎద్దు ఉన్నాను, వాక్యమే దేవుడే ఉన్నాను. ఆయన ఆదియందు దేవుని ఎద్దు ఉన్నాను, సమస్తం ఆయన మూలం కలిగిన, కలిగి ఉన్నది ఏది కలగలేదు. ఆయనలో జీవములను. ఆ జీవం ఏమైపోయిందంట? మనుషులకు వెలుగయ్యుట. జీవమే కాదు, మనం ఎట్లుండాలా? వెలుగుగా ఉండాలి. తర్వాత ఎట్లుంది? చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఈ లోకం అంతా చీకటితో ఉంది, మనం ఎట్లా ఉండాలా? చెప్పండి. ప్రకాశించాల. ప్రకాశం ఎక్కడ వస్తుంది? స్టార్ క్రిస్మస్ అప్పుడు పెట్టుకుంటారు, లైట్లు వేసి, బల్బులు వేసి. ఆ స్టార్లు కాదు, మనం ఎట్లా ఉండాలా? వెలుగు ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అందుకే యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం, యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం. బ్రదర్ టైం ఎంత చూడు తొందరగా ఉందా? అదేనా? యేసయ్య 60వ అధ్యాయం. లెమ్ము తేజరిల్లము. చదవండి అన్నమాట. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. నీకు వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత మనం ఏం లేలా? లేస్తే యెహోవా మహిమ మన మీద ఉదయిస్తుంది. తర్వాత 3వ వచనం చదవండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనం చాలు బ్రదర్. జనములు ఎక్కడికి వస్తారంట? ఈ వెలుగులోకి వస్తారు. ఈ వెలుగు ఎక్కడి నుంచి ఉంది? జీవంలో నుంచి వచ్చింది, అవునా కదా? జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన శరీరంలో. శరీరము, జీవము, వెలుగు. ఈ శరీరము తింటే ఏమొస్తుంది? జీవం వస్తుంది. జీవము ద్వారా మనకి ఏం కలుగుతుంది? వెలుగు. వెలుగు ద్వారా ఏమవుతుంది? ప్రకాశిస్తాం. ప్రకాశిస్తే మనకి ఏమొస్తుంది? జనాలు వస్తాం. కాబట్టి మనమందరం కూడా జనాలు రావాలంటే మనం ఏం చేయాలా? వెలుగుగా ఉండాలి. అందుకే దానియేలు గ్రంథంలో ఉంటాడు 12వ అధ్యాయం, దానియేలు 12వ అధ్యాయం. మూడవ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశముల జ్యోతిలో పొందిన వారై ప్రకాశించరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదరు, వారు నక్షత్రం వల్లే అనేకులు తిప్పాలంటే ఎట్లా చేయాలి? మనము పొలం పని పోయి కష్టపడేది కాదు, అవునా కదా? చెప్పండి. మీరందరూ పోయి ఆ పొలం పనిలో పని చేసి కష్టపడి ఆ పని చేయమని చెప్పలే. ఇక దేవుడు ఏం చెప్తున్నారంటే బుద్ధిమంతులుగా ఉండాలి మనం. అందుకే లూకాసు వార్తలో బుద్ధి కలిగిన వారు 5 మంది, బుద్ధి లేని వారు 10 మందిలో బుద్ధి కలిగిన వారు 5 మంది, బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు అంటారు. బుద్ధి అనేకసారి మనం బుద్ధి ఉండదు. కాబట్టి ఇక్కడ దానియేలు అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలను జ్యోతులని పోలి.
ప్రకాశిస్తారంట. వారి నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదరో వారు ఎట్లుంటారంట? స్టార్. పైన స్టార్లు ఎప్పుడో క్రిస్మస్ స్టార్లు కాదు. ఎట్లుంటారు? ప్రకాశం. ఎట్లా ఇవన్నీ జరుగుతాయంటే ఒకటే ఒకటి చెప్పి ప్రార్థన చేస్తే వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేస్తే ఎంతమంది వచ్చినారు చెప్పండి అక్క, తర్వాత అడగండి మీరు. ఇక్కడ ఉండండి. దేవుడు ఇద్దరు ముస్లింలను ఇచ్చి 20 మందిని నడిపించింది మందిరం. ఎంతమందిని? ఏం చేసింది? పురపనికి ఏం పోలేదు కదా, ప్రార్థన చేస్తే వెలుగు, ఆ వెలుగు ద్వారా మన దగ్గరికి దేవుడు జనాల్ని అందుకే ఎస్ఐ రాబడింది, జనములో వస్తారు నీ దగ్గరికి. తర్వాత చదువు బ్రదర్ తొందరగా. ఇంకా ఎవరు వస్తారంట? రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. రాజులు కూడా వస్తారు, జనాలే కాదు. జనములు నీ వెలుగులకు వచ్చేదారు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. రాజులు కూడా వస్తారు, రారా చెప్పండి. ముఖ్యమంత్రులు కూడా వస్తారా రారా? మోడీ వచ్చినాడా లేదా? చర్చికి వచ్చినాడా లేదా? ప్రార్థన చేసినాడా లేదా? వాక్యం నెరవేర్చిందా లేదా? ఎందుకు వచ్చినాడు? వెలుగు ఎక్కడుంది? ఆయన ఇంట్లో ఉంది. చెప్పే మాట ఏంటంటే రాజులు వస్తారు, జనములు కూడా ఎప్పుడు వస్తారు? వెలుగు ఉన్నప్పుడే. వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? జీవం నుంచి వచ్చింది. జీవం ఎక్కడుంది? నువ్వు నేను తింటుందో ఎంత దేవుడి కార్యము చేస్తావు. శరీరము, జీవము, వెలుగు. తర్వాత ప్రకాశిస్తే జనంలో వస్తారు, రాజులు కూడా. దేవునికి అసాధ్యమైనది ఏది? నేను పాట పాడినా కదా, ఏది స్థిరపరచువాడా? బల్లారి స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే. ఎక్కడ పడిపోతామో నిజమంటే 100 బాళ్ళు. ఎక్కడైతే అప్పుల పాలవుతామో, ఎక్కడైతే మరి అనారోగ్యం పాలవుతామో, ఎక్కడైతే నష్టపోతామో దేవుడు అక్కడే ఏం చేస్తాడంట? పైకి మళ్ళీ వేరే దగ్గర తీసుకోబోడు. నీ ఊర్లోనే నేనేం చేస్తాడు? ఎవరైతే చెడ్డోడు అంటాడో వారే నేనేమంటారు? ఎవరైతే నువ్వు పనికిరానాడు అంటారో పనికొచ్చావు. ఆయన కథ మొత్తాన్ని కాబట్టి కథ మొత్తం మార్చే శరీరంలో నువ్వు నేను పాల్గొందను. మనలో ఏముంటుంది? మనలో ఏముంటుంది? వెలుగు. వెలుగు నుంచి ఏమవుతుంది? ప్రకాశం ఇస్తే ఏమవుతుంది? జనంలో వస్తారు. జనంలో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ రీతిగా రాబోయే దినాల్లో మన మందిరంలో కూడా దేవుడు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? యెషయా గ్రంథం 60వ అధ్యాయము చదవండి, 22 వచనం. వారిలో ఒంటరి వాడైన 1000 మందిగును, ఎన్నికలేని వాడు బలమైన జనం. ఒంటరి అయిన వాడిని ఎంతమంది చేస్తారంట మన దేవుడు? ఒక్కరిని ఎంతమంది చేస్తారంట? చేస్తాడా? చేయడం చేయగల ఎంతమంది చేతులు? మాకు మేము చేస్తాడన్న చేతులు ఎత్తండి. ఆయన ఏమైనా ఒక్కరున్న వాళ్ళని 1000 మంది చేస్తారు. అనంతపురంలో ఇట్లనే చిన్నది ఒక ఇంటి పైన స్టార్ట్ చేసినాడు పాస్టర్. 3-4 ఉంటుంటారు నేను పోయినప్పుడు. వాళ్ళు ఇట్లా చెప్తూ వచ్చిన కొన్ని నెలల క్రితం, ప్రార్థన చేయండి దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే నిజమంటే ఇప్పుడు 2-3 నెలలు అయిపోయింది, 3 వస్తుంది కొత్తగా. ఎంతమంది? బోర్డు లేదు, ఏం లేదు. ఎట్లా వస్తారంటే ఆయన వెలుగు, ఆయన జనాలను మనం కాదు తీసుకొచ్చేది. ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. ఆయన నీకు మనసు ఇచ్చింది ఎవరు? చెప్పు. దేవుడు ఇచ్చినాడా లేదా? దేవుడు ఇస్తాడు మనకి. వాళ్ళే నీ దగ్గరికి. ఇప్పుడు సిస్టర్ పాస్టమ్ గారి దగ్గరికి ఎవరు వచ్చినారు? పాస్టమ్ పోయిందా వాళ్ళ ఇంటికి? ఎవరు వచ్చినారు? వాళ్ళే దేవుడు ప్రేరేపిస్తే వచ్చి అన్నింటిలో ఉండే. మరి అన్నింటిలో పోవచ్చు కదా.
ఏమక్క కూర్చోండి అట్లా ముసలు నీకిన ముసలు కట్టబట్టుకొని 180 సంవత్సరాలు లేరు, వాళ్ళ దేవుళ్ళకి వెళ్ళిపోయినారు. చెప్పేది ఏమంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు వారిని తీసుకొస్తాడు. ఈ ఒంటరిగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? తర్వాత ఈ ఎన్నిక లేని వారిని ఏం చేస్తాడంట? బలమైన జనముగను. బలమైన జనమే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అది? యెహోవా నేను తగిన కాలమున. ఇప్పుడే కావాలనుకుంటే కాదు. రమేష్ బ్రదర్ ఇప్పుడే కావాలంటే మన చేను ఉంది, మన చేనుకి ఏం చేస్తాం మనము? చెప్పాలి, మీరు చెప్పని నేను చెప్తాను. ఇప్పుడంతా ఎండాకాలము సేద్యం చేస్తాం. సేద్యం చేసిన తర్వాత కొద్దిగా ఆరుతుంది. ఆరిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత ఏం చేస్తాము? విత్తనము వేస్తాం. విత్తనాలు వేసిన తర్వాత ఏమవుతుంది? మొలకెత్తుంది. అది అంత తొందరగా మొలకెత్తుందా? చిన్నగా ఉంటుంది. అట్లా చిన్న 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 చిన్నగా మనం ఏం చేస్తాము? చిన్న కొద్దిగా ఇంత అయింది, దీనికి ఏం చేయాలా? కలుపు తీయాలా అంటాం. కలుపు తీసిన తర్వాత ఇంకా పెద్దగా అవుతుంది. తర్వాత దెంట పట్టాలంటాం. దెంట పట్టిన తర్వాత ఇంత వస్తుంది. తర్వాత అయిన తర్వాత గుండె వాయాలంటాం. గుండె వాసేటప్పటికి వీటికి వస్తుంది రాదా? గుండె వాసేటప్పటికి గుండె వాసిన తర్వాత ఏమవుతుంది? కంకి వస్తుంది. జొన్నలు అయితే అవునా కదా? ఎంత టైం పట్టింది? టైం పట్టిందా లేదా? అంత తొందరగా కంకి అవుతుందా? మీరు ఏం పండిస్తారు ఇక్కడ? అన్నీ తెలుసు కదా. మొక్కజొన్న కూడా, ఇప్పుడు పత్తి కూడా, మిరపకాయ అన్నీ తొందరగా వస్తుంది. పత్తి పంట ప్రతి దానికి టైం. ఆయన టైంలో మనం ఏం చేస్తానంటే ఒంటరైన వాడిని 1000 మంది, ఎన్నిక లేని వాడిని బలమైన గుత్తిలో కూడా అంతే. ఇప్పుడు గుత్తిలో అంతా 1000 మంది పోతారు. గుత్తి 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 అంటే ట్రైనర్ ఫుల్ అయిపోతాయి. విన్నే నేను ఇంటర్మీడియట్ చదువుతాం, మా అన్న వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళంటే ఇంతమంది అంతే గుత్తి స్వస్థశాల. ఇప్పుడు ఎన్ని 1000 మంది? లక్షల మంది. ఓ ఒకేసారి జరిగిందే అని అడగండి. ఆయన మనూరే కాదు, ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడికి. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు తన కార్యాన్ని ఆయనే నడిపిస్తాడు. ఆయన మన కొరకే శరీరాన్ని అప్పగిస్తున్నాడు. అవును కదా? రక్తము కాల్చిన చేసే పని ఆయన. మనం ఏం చేయాలంటే ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో దేవుడి సమస్త కార్యాలు తగిన కాలం ఉంది. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్తూ వచ్చినాం కదా, అక్కడ 3-4 కొత్త వాళ్ళు వచ్చినారని. ఎంత సంతోషం, అవునే కదా? ఆ పాస్ట్ ఏం పట్టించుకోడా, తిరుగుతూ ఉంటాడు అక్కడెక్కడ. ఆయన దేవుడు పట్టించుకునేవాడు ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళన్నాడు అందరి ముందు, వెళ్ళండి చర్చికి వెళ్ళండి నడిపిస్తాడు. కాబట్టి మనము ఇంత చిన్నది అని బాధపడకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే తగిన కాలం ఉందని సంఘాన్ని ఏం చేస్తాడు? కృప ప్రార్థన మందిరాన్ని హెచ్చిస్తాడు. ఇది అక్షరాల నోటి నోరు. నేను బతుకుంటే మొదటిసారి వస్తే దేవుడు ఇంకా నూతన ఆత్మలు చేస్తాడు. దేనికి అసాధ్యమైనది? కథ మొత్తాన్ని బొత్తలపల్లి అనే ఒక ఊరు ఉంది. బొత్తలపల్లి ఆడిట్ ఆఫీస్ అని తెలుసు, అనంతపురం జిల్లాలో ధనవరం. అక్కడ కూడా ఒకసారి ఏమైపోయిందంటే మందరం ఉంది, అందరూ ఉన్నారు. గొడవ జరిగి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరు లేరు. ఎవరు? నేను ఇట్లా ఆదివారం దినం పరిచయపోయినా. పోతే నాకు ఏమంటే ఎక్కడైతే నేను పోతానో అక్కడే నేను టిఫిన్ చేస్తాను, బయట తిన్నాను. సరే పోయినాను. అన్న టిఫిన్ పెడతాను అనుకున్నాను. ఎవరు ఉంటే కదా పెట్టేది. అక్కడ ఒక ఆయన అడిగినా, ఏమన్నా రారంటే లేదన్నా మనమే అన్నారు. లైట్లు లేవు, ఏ ఫ్యాన్లు ఏం లేవు, ఎండాకాలం మే నెలలో అన్నారు. సరే అని కూర్చున్నాము. టిఫిన్ కూడా లేదు. ఇంకా పాటలు పాడినాము, ఆరాధన చేసినాము. ఆరాధన ప్రార్థన అంతా ఉండే తర్వాత దేవుడు ఆరోజు చెప్పించినాడు ఇదే మాట. ఎవరు లేని దాంట్లోనే దేవుడు క్రమంగా 3, 6 మంది, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది ఫుల్ అయినారంటే ఇప్పుడు. మళ్ళీ దానికి తోడు బ్రాంచ్లు అయినాయి. దేవుడు చేయలేడా? ఏం లేదు, ఎవరు లేరు. వాక్యాలు లేవు, మిగతా వాక్యాలు ఉన్నాయి, అన్నీ ఉండే, ఏమి లేదు. అందుకే ఏసనకు పాడుతున్నాం, శూన్యములో ఈ భూమిని
నీకే వందనం, నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నే చాటేదా నజరేయుడా. కాబట్టి చాలు. శూన్యంలో ఏం చేసినాడు? ఈ శూన్యం మొట్టమొదటిగా భూమి లేదు, ఆకాశం ఏం లేదు. ఆది కాలంలో రాయబడితే శూన్యంగా ఉంది. ఆ శూన్యంలో దేవుడు ఏం చేసినాడంట? భూమిని ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. మనం ఎట్లున్నాము చెప్పండి? ఇప్పుడు ఇల్లు కడుతుంటాడు. ఇల్లు కట్టి అయినా ఏం చేస్తాడంటే ఈ గోడ కరెక్ట్ ఉందా లేదా అని ఏం చేస్తాడు? గుండు తూకమంటారా? గుండు తూకాన్ని వేస్తాడు. ఇక్కడ కింద ఏముంటది? గుండు ఉంటుంది. పైన ఏముంటది? అప్పుడు ఏముంటది? వేలాడుతూ ఉంటది. కరెక్ట్ ఉందా, ఇది ప్లాస్టింగ్ కరెక్ట్ ఉందా, గోడ కరెక్ట్ ఉందా అని మెజర్మెంట్ ఎట్లా వస్తుంది చెప్పండి? కొలతలు ఎట్లా వస్తాయి? అప్పుడు కరెక్ట్ ఉంది అంటాడు. అట్లా దేవుడు మన భూమిని ఇప్పుడు ఏం చేసినాడు? మనం ఎట్లా ఉన్నాము భూమి మీద? మనం దేవుడి చేతిలో ఉన్నాము. ఈ వేలాడు దాంట్లో నేను వస్తూ ఉంటే అక్కడ పార్తుల దగ్గర ఇది ఇది ఏది విడపనికల దగ్గర ఒక ఊరు ఉంది, చిన్న పల్లెటూరు. ఆడంతా ఒకటి పిల్లలకి నెట్ ఉంటుంది, ఎగురుతూ ఉంటారు ఇట్లా. కాబట్టి మనం కూడా భూమి మీద ఎగురుతాం. కోపం వస్తాయి, అది వస్తాయి, మనం వేలాడే దాంట్లో ఎగురుతూ ఉంటాం. చెప్పే మాట ఏంటంటే మన దేవుని చేతిలో భూమిని వేలాడి తీసి ఆ దేవుడు చెప్పే మాట ఏంటంటే నాకు అసాధ్యమైనది లేనే లేదు, అన్నీ సాధ్యం. కాబట్టి మీ అందరూ చెప్పే మాట ఏంటంటే నిరుత్సాహపడకూడదు. అయ్యో మన చిన్న ఇల్లే లేకపోతే చిన్న సంఘమే, ఎప్పుడు బాధపడకూడదు. స్టార్టింగ్లో అంతే ఉంటుంది. అపస్సుగారం చదివితే వాళ్ళు పరిచయం చేసే దినలో మొదట కొంతమంది ఉండింది, అవునా కదా? తర్వాత చదవండి 5-6 అధ్యాయాలు. దేవుడు ఆ కొద్ది మందిని విస్తరింపజేస్తూ వచ్చినాడు, వారి సంఖ్య చేరుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని పని ఎప్పుడు తొందరగా 100 మంది 1000 మంది లేదు. ఎక్కడైనా ఉందేమో, ఎక్కడ చిన్న. అందుకే చిన్న మందా మీరు భయపడద్దు. దేవుడు మీకు ప్రార్థన మందిరం వాడతాం. మన దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాలు. రెండవది కథ మొత్తము మార్చడా చేతులు ఎత్తండి. ఏ పాప ఏదో స్కెచ్ చేస్తుండవు, పైకి ఇట్లే అంటే పైకి ఎత్తాలి. నాకు అప్పుడు మా పాప నాకు చెయ్యి ఇట్లే ఉంటుండే. మా పాప అప్పుడు నాకు చెయ్యి ఫ్రీ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు పోలేదు నేను, ఆమె డాక్టర్ అయిందా. ఒకసారి తెచ్చేసాడు, చెప్పుకుంటూ వచ్చి వెనక నుంచి వచ్చి టక్కని ఇచ్చింది. ఆమె డాక్టర్ అయిపోయింది అప్పుడు. కాబట్టి చెయ్యి బాగెత్తాలి. కాబట్టి మన దేవుడు ఏమైనా ఆయనకు అసాధ్యమైనది ఏది. కాబట్టి ఈ తొలిమామిల్లో రాబోయే దినాల్లో కృపా ప్రార్థన మందిరాన్ని దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడు? ఇంకా రమేష్ అని అంటే మాట్లాడు మమ్మల్ని. సరేనా, బాగుంటారా? ఓకే ఓకే ఓకే. ఇంకా అక్క కూడా అంతే అంటే అంటారు. అట్లా అనుకోకూడదు, మానవులము, అది స్వభావం. అది అంతే. మీరు అనుకుంటారేమో, చాలా మంది నేను చూసిన మొదట ఉన్నంత అంత వరకు వాళ్ళు ఎదిగే కొద్ది ఏమైపోతారు, ఇంకా పట్టించుకోరన్నమాట. చెప్పేదేమంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు, ఏమైనా. అందుకే పాట రాసినాడు ఆయన. చెప్తే కదా, ఎవరు ఏం పట్టించుకోలేదు ఆయన్ని. ఎవరు పట్టించుకున్నారు? మనం కూడా ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారు మనని? ఆయన ప్రాణం పెట్టినాడు, ఆయన శరీరంలో పాల్గొందాం, ఆయన మన కొరకే రక్తం గార్చినాడు. చెప్పు ఇంతకుముందు ప్రజలు ఊరు వెలుపట
ఆహా, శ్రమ పడుతూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన అనుకుంటే ఏమైనా ఎందుకంటే మన కొరకై ఎంత చేసిన దేవుడు ఇది చేయలేడా? చేస్తాడు. ఐతను మీరెత్తిగద్దే మొలకెత్తి స్టేజీ దినాలు గడిచిపోద్ది, నెలలు గడిచిపోద్ది, ఎట్లా ఎదుగుతుందో మన సంఘాన్ని కూడా, సంఘం అంటే ఆయన శరీరం కూడా ఆ రీతిగా ఆయన అందుకంటాడు కదా, గోధుమ గింజ భూమి మీద పడి ఏమో కావాలా కానీ అది మొలకెత్తుదు. ఆ రీతి కూడా ఆయన సంఘం కూడా అందుకే ఆయన అంటాడు 30 గాను 60 ఒకేసారి 100 అంటే ఆయన 30, 60. ఇప్పుడు మనం ఎంతట్లో ఉన్నాము? 30లో ఉన్నాం, 60 ఉంది, తర్వాత 100 అయితే ఇంక మనం పట్టించుకోవాలి. దేవుడు ఆ రీతిగా ఈ మందిరాన్ని దీవిస్తాడు. అబ్రాహాము ఆదికాండం 12వ అధ్యాయంలో చదవండి, తొందర ముగిస్తాం, టైం అయిపోతుంది. నేను చెప్తే ఉంటే ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలు. ఈ రెండవ మాట, రెండవ వచనము మీ యొక్క సంఘ దేవుడు ఇచ్చిన, నిన్ను గొప్ప జనముగా చేసి, గొప్ప జనంగా చేసేది కాదు, ఏం చేస్తారంట? మీ వాగ్దానం అది దేవుడు తప్పకుండా చేస్తాడు. అబ్రాహాముకి నువ్వు లేచి అన్నాడు, మీ అందరూ లేచి అనలేదు, అక్కడ నీవు అన్నాడు. అన్నాడా లేదా? అక్కడ ఒక్కడే. అలాంటి అబ్రాహాం దేవుడు ఏం చేసినాడు? ఆకాశ అబ్రాహ్మా బయటికి పోయినాడు. బయటికి పోయిన తర్వాత పైకి చూడమన్నాడు. పైకి చూసినా అవన్నీ లెక్క చేయన్నాడు. మన మధ్య 1, 2 లేకపోతే 1, 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12 అయిపోయాయి లెక్కలే. మన లెక్క అబ్రాహ్మ అంటే చెప్పలే, అమ్మా నాకు లెక్కలు రావు ప్రవ్వా అన్నాడు. అట్లా ఆస్వాదిస్తాను అన్నాడు. ఎట్లా? ఆకాశ మండలంలో నక్షత్రాలు కౌంటింగ్ చేసేకే మరి కిందకి చూడన్నాడు. కింద ఏమని? ఇసుక రేణువులో, ఎడారి ప్రాంతం కదా అంతా, మనకంతా మట్టి కష్టము. ఇదే లెక్క చేయను అయినా లెక్కలు వస్తాను కంటే, ప్రభు ఇది లెక్కలు రావు. ఇసుక రేణువులంతా చేస్తానన్నాడా లేదా? చేసినాడా లేదా? ఆ రోజు అబ్రహం ఎంత? ఒక్కటి. దేవుడు పిలిచినప్పుడు ఒక్కరిని. ఈరోజు మనమంతా ఎవరు సంతానము? కాబట్టి చెప్పేదేమంటే, దేవుడు ఒంటరైన వాడిని ఎంతమంది చేసినాడు? అబ్రాహాముని ఆకాశ నక్షత్రం వలె, ఇసుకురైన వలె లేచి అన్నమాట ఏంటి? దేవుడు అట్లా చేస్తాడు. తర్వాత యాకోబు నేను చూస్తూ వచ్చినాం, ఒక్కడే పోయినాడు. ఎంతమందితో వచ్చినాడు? ఆశ్చర్యం కదా. కాబట్టి అబ్రాహాం నాశించిన దేవుడు, యాకోబు నాశించే దేవుడు. అందుకంటాడు కదా, నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. ఆ దేవుడే. చెప్పండి, ఎవడు దేవుడు? గట్టి చెప్పాలి. నువ్వు గట్టిగా చెప్తే ఒకప్పుడు చంపుతా నేను. రమేష్ అంటే ఏమనుకున్నారు ఈ ఊరంతా? ఇంకా మరి ఇప్పుడేం ఇప్పుడు ఇంకా బాగా టైం. అప్పటికి ఇంకా అప్పుడు ఆ మామూలు శారీరకంగా ఇప్పుడు ఎట్లుండాలా? అది తిన్నావు కాబట్టి ఇంకా అప్పుడంతా మామూలు ఏది? అక్షయమైన ఆహారం. ఇప్పుడు అది క్షయమైపోయిన బలం కాదు. ఇది ఇప్పుడు అక్షయమైన. డ్రెస్ వేసుకొని పోతాడు అబ్బా రమేష్. కాబట్టి నువ్వు ఆ రీతికి ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటావో, దేవుడిని పక్షంగా ఈ వాగ్దానము నెరవేరుస్తాడు. దేవుడు కథ మొత్తాన్ని బల్లారంతా నీ వైపు వస్తుంది.
గోవిందరెడ్డి అని మేము ఎన్నుకుంటాం. దేవుడు ఆ రీతిగా మీ సంఘాన్ని దీవించి ఆశ్రయించి విస్తరింప చేస్తారు. ఆ రీతిగా ఉన్నాళ్ళంటే మీరు బ్యాక్ బోన్ మీరు కూడా ఉన్నారు. ఒకరి వల్ల కాదు. ఎప్పుడు ఒకరి వల్ల ఏమి అందరూ ఉంటేనే పని జరగదు. మీరంతేం చేయాలా చెప్పండి సిస్టర్, ముగిస్తా. చేస్తారా? ఎంతమంది చేస్తారు? ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా చేసి తీర్చి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈయనేమో ఇంజన్, మీరంతా ట్రైన్ చూసినారా లేదా? ఇంజిన్ తర్వాత ఏముంటాయి? పెట్లు ఉంటాయి. పెట్లైన తర్వాత ఎవరు ఉంటారు? గార్డు, సిస్టర్ గార్డు. అంత రైట్ 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 అనే సిస్టర్ గార్డు పని కూడా. గార్డు కష్టం ఎంత కష్టం తెలుసా? ఒక్కడే ఒక్కడు ఉంటాడు, మాట్లాడేవాడు కూడా ఉంటాడా? ఎవరు ఉంటారు? లాస్ట్కి డ్రైవర్లు అన్ని ఇద్దరు ఉంటారు. వెనకాల ఒక్కడే. నేను గాఢ పెట్లు ఎక్కినా ఒకసారి. గాఢ పెట్లు ఎక్కితే పాపము స్టేషన్లలో పోయి ఇట్లా అనాలా, స్టేట్ మళ్ళీ రాస్తూనే ఉంటాడు, నిద్రపోడు. పాపము చూసి ఎంత కష్టము. నేనంటే ఎంత కష్టము. ఏం చేస్తావు? కడుపు కోసము చేయాల, కూడు కోసం ఏమైనా కడుపు కోసము చేయాలి. అట్లా సిస్టర్ మీ బాధ్యత చాలా ఎక్కువ. అందుకే మీరెంత బాగా ఉంటారో అప్పుడు సంఘం అనేది ఏమైపోతుంది? అభివృద్ధిలోనికి వస్తుంది. రాబోయే దినాలు మీ సంఘాన్ని దేవుడు కూడా ఆ రీతిగా దీవించి ఆశ్రయించి విస్తరింప చేస్తారు. కథ మొత్తాన్ని దిగులు పడొద్దండి, అధైర్యపడొద్దండి, బూడుద అనుకోవద్దండి. వస్తావంటే అంత ఇరుకు. ఇదొక పాఠం నాకు. ఎప్పుడు మంచి రోడ్లో పోతావు, దుమ్ము తగలకుండా బుడిద అనుకోకుండా ఈరోజు దీంట్లోకి పోని దేవుడు పంపించినాడు. దేవుడు అన్నిటికీ తెలుసుకోవాలి. లేకపోతే ఎప్పుడు కార్లో పోయి కార్లో వచ్చి, లేకపోతే మట్టి రోడ్లో మట్టి అండుకోకుండా పోయి అట్లా చక్కగా అట్లా కాదు. దేవుడు అనేక సార్లు ఏం చేస్తాడు? మమ్మల్ని కూడా అలాంటి పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు. అది సేవ. కాబట్టి ప్రియుడా ప్రియసోదరి, మన దేవుడు అలాంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కథ మొత్తాన్ని మారుస్తాడు. మనం ఆ రీతిగా ఉన్నట్లు ప్రభు సాయం. ప్రార్థన చేస్తే ప్రభువే తీసుకొస్తాడు. పాస్టర్ అన్న తర్వాత ఒక 10 నిమిషాలు అడిగని చెప్తుంది. ప్రార్థన చేసింది వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా ఎవరు? రకరకాల అలాంటి వారంతా మీ యొక్క సంఘానికి దేవుడు తీసుకొస్తారు. మాకోసం అంతా మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. మీరు మాకు ఇచ్చిన దానికే నీకు ప్రత్యేక వందనాలు. ప్రభుకి